శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృషభ రాశి వారికి మార్చి 1 నుంచి 15 మధ్యలో జరగబోయే వారఫలాలు పరిశీలించినప్పుడు ప్రధానంగా వృషభ రాశి వారికి ఒక గొప్ప శుభవార్త లాంటిది ఈ నెలలో మీకు ప్రారంభం అవడం జరుగుతుంది. అంటే ఈ మార్చి 1వ తారీఖున శుక్రగ్రహం అటు రాశ్యాధిపతి షష్టాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు మీనరాశిలోకి లాభస్థానంలో ప్రవేశిస్తూ అక్కడ ఉచ్చస్థితి పొందుతూ ఉంటాడు. అలాగే అక్కడ ఉన్నటువంటి శని భగవానుడితో కలిసి సంచరించడం జరుగుతూ ఉంది. అంటే ప్రధానంగా ఏదైనా ఒక రాశి వారికి రాశ్యాధిపతి చాలా ఇంపార్టెంటు. ఆ రాశ్యాధిపతి శుభగ్రహాలతో కలిస్తే శుభ ఫలితాలు పొందుతూ ఉంటాడు. పాపగ్రహాలతో శత్రుగ్రహాలతో కలిసినప్పుడు జాతకుడికి వ్యతిరేక ఫలితాలని, అనారోగ్యాన్ని, నష్టాలని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే ప్రతి రాశి వారికి ఒక యోగకారకుడు ఉంటాడు. ఆ యోగకారకుడు అంటే ఒక కేంద్రానికి, కోణానికి ఆధిపత్యం వహిస్తూ అటు శని భగవానుడు వృషభ రాశి వారికి యోగకారకుడు. అటువంటి యోగకారకుడు లాభస్థానంలో ఉంటూ రాష్ట్రాధిపతి శుక్రుడితో కలగడం అది ఎప్పటిదాకా ఈ మార్చి 1వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు ఈ సంచారం జరుగుతుంది. ఈ 25 రోజుల్లో మరి వృషభ రాశి వారికి పట్టిందల్లా బంగారం, చేపట్టిన ప్రతి పని విజయవంతం అవడం జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా శని ఉపాధికారకుడు, జీవితంలో స్థిరపడడానికి కూడా శని కారకుడు అవుతూ ఉంటాడు. ఎస్పెషల్లీ వృషభ రాశి వారికి శని మరి భాగ్య రాజ్యాధిపతిగా లాభస్థానంలో ఉంటూ రాష్ట్రాధిపతి శుక్రుడితో కలసడం వల్ల నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి కంపల్సరిగా ఏదో ఒకటి అనడం కన్నా మీరు ఎంతకాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగ అవకాశాలు 100కి 100 రావడం జరుగుతూ ఉంటుంది. మీరు బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్లో రంగం అవనివ్వండి, సాఫ్ట్వేర్ రంగం అవనివ్వండి, ఆటోమొబైల్ అవనివ్వండి, వ్యవసాయానికి సంబంధించిందన్నా సరే ఖచ్చితంగా మీరు సిన్సియర్గా ప్రయత్నం చేస్తే మాత్రం 100% ఉద్యోగ అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే సినిమా పరిశ్రమలో ఉన్నవారికి, మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి మాత్రం అనూహ్యంగా మీకు మంచి కొత్త అవకాశాలు రావడం జరుగుతుంది. దాంతోపాటు మీ రెమ్యునేషన్ కూడా విశేషంగా పెరగడం జరుగుతూ ఉంటుంది. ఈ సమయంలో మీరు ఏమైనా కొత్త ప్రారంభోత్సవాలు చేసినా, ఏదైనా ఒక వ్యాపారం ప్రారంభించినా, ఒక సినిమా తీద్దామని సంకల్పించినా అది 100కి 100 తొందరలోనే అది ఆ ప్రాజెక్టు పూర్తయి మీకు గొప్ప లాభాలను కూడా తెచ్చిపెట్టే అవకాశం ఉంటుంది. ప్రధానంగా స్త్రీలకి ఇది చాలా గొప్ప విషయం అన్నమాట. ఇంతకాలంగా మీరు ఎవరి నుంచి అయితే మంచి ఫలితాలు పొందుతూ ఉన్నారో, అంటే మీకు ఇల్లాస్తో, అత్తవారితో, భర్తగారితో ఉన్నటువంటి విభేదాలు సంపూర్ణంగా సమసిపోవడం జరుగుతుంది. అలాగే మీకు వారి దగ్గర నుంచి రావాల్సినటువంటి ప్రతిఫలం, ధనం ఏమన్నా రావడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా స్త్రీలకి ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా రావడం జరుగుతూ ఉంటుంది. ఇదే సమయంలో మీరు ఒక రాజకీయ రంగంలో ప్రవేశించాలనుకున్నా, ఒక సినిమా రంగంలో ప్రవేశించాలన్నా, ప్రస్తుతం చేస్తున్నటువంటి వ్యాపారానికి కానీ, వృత్తికి కానీ అదనపు ఆదాయం కొరకు ప్రయత్నం చేస్తున్న వారికి ఇది చాలా బాగా కలిసి రావడం జరుగుతుంటుంది. ప్రధానంగా రుణ సమస్యలు ఏమైనా ఉంటే అవి పరిష్కారం అవుతాయి. కొత్త రుణాల కోసం ప్రయత్నం చేస్తుంటే ఆ ప్రయత్నం ఫలిస్తూ ఉంటుంది. అలాగే ఇంటర్వ్యూలో కానీ, పోటీల్లో కానీ విజయం అన్నది తప్పక రావడం జరుగుతుంటుంది. గతంలో మీకు పోటీగా ఉంటూ, మీకు శత్రువులుగా ఉంటూ, మీ పతనానికి కోరుకున్న వారు ఇప్పుడు మీతో కలిసి మీ అభివృద్ధి కూడా కారణం అవడం జరుగుతూ ఉంటుంది. అంత గొప్ప ఫలితాన్ని ఈ వృషభ రాశి వారు ఈ రాబోయే 25 రోజుల్లో పొందడం జరుగుతుంది. అది జాగ్రత్తగా ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. అందువల్ల ఏంటంటే కంపల్సరిగా మీ యొక్క ప్రపంచానికి మీరేటో తెలిపే సమయం అన్నది రావడం జరిగింది. ఇక ప్రధానంగా దశమ స్థానంలో మరి 4 గ్రహాలు సంచరించడం జరుగుతుంది. ఈ రాబోయే 15 రోజుల్లో మనకి ముఖ్యంగా కుజుడు, వ్యయాధిపతిగా ఉన్నటువంటి కుజుడు, అలాగే చతుర్థాధిపతిగా ఉన్నటువంటి రవి దశమ స్థాన సంచారం వల్ల ఉద్యోగపరంగా మారాలనుకున్న వాళ్ళకి, లేదంటే ఉద్యోగాన్ని విడిచిపెట్టి వ్యాపారంలో మారదాం అనుకున్న వాళ్ళకి, విదేశ ప్రయత్నాలు కానీ, దూర ప్రాంతంలో మీ జీవనోపాధి ప్రారంభిద్దాం అనుకున్న వాళ్ళకి ప్రధానంగా ఈ కుజగ్రహం అన్నది మీకు సహాయపడుతుంది. అంటే దశమ స్థానంలో రవి, కుజ ఇద్దరు కూడా దిగ్బలం చెందుతూ ఉంటారు. ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారో వారికి కంపల్సరిగా ఎక్కువ బాధ్యతలు పెరుగుతాయి.
ఒక ప్రమోషన్ లాంటిది, హోదా పెరగడం లాంటిది ఈ సమయంలో మీకు రావడం జరుగుతూ ఉంటుంది. అంటే మీరు కూడా వృత్తి వ్యవహారాల్లో చాలా కఠినంగా వ్యవహరించడం జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా దాంతోపాటు బుధుడు మీకు ధన పంచమాధిపతిగా దశమ స్థానంలో వక్రగమనం పొందడం వల్ల మీరు కొత్త ఉద్యోగానికి కానీ కొత్త వ్యాపారానికి కానీ చేసే ప్రయత్నాలు చాలా వరకు ఫలించే అవకాశం ఉంది. మొత్తం మీద దశమ స్థానంలో ఏర్పడినటువంటి గ్రహాలు ఉద్యోగపరంగా మాత్రం కొన్ని ప్రధానమైనటువంటి మార్పులు రావడం జరుగుతూ ఉంటుంది. అది ప్రమోషన్ రావచ్చు, ఉద్యోగం మానేయవచ్చు, కొత్త ఉద్యోగం రావచ్చు, ఉన్న ఉద్యోగం మానేసి దాంతోపాటు వేరే వ్యాపారం చేయొచ్చు. ఏదైనా వృత్తిపరమైన మార్పులు ఈ రాశి వారికి కంపల్సరీగా వస్తాయి. దానివల్ల లాభం మాత్రమే జరుగుతుంది తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా నష్టం వచ్చే అవకాశం లేదు. కాబట్టి ధైర్యంగా మీరు ఈ సమయంలో 100% మీకు ఏదైతే చేద్దాం అనుకుంటున్నారో అది చేయడం వల్ల సంపూర్ణ ఫలితాలు మీరు పొందడం జరుగుతుంది. గోచార ఫలితాలు పరిశీలించినప్పుడు కానీ వాటిని అనుసరిస్తున్న వారు మనకి ఏ సమయంలో ఏ గ్రహాన్ని ప్రసన్నం చేసుకుంటే మనకి మంచి ఫలితం వస్తుందో నిర్ణయించుకొని ఆ గ్రహం మంచి స్థితిలో ఉన్న సమయంలో ఆ గ్రహానికి సంబంధించినటువంటి దానం కానీ జపం కానీ పూజ కానీ చేయడం వల్ల ఆ గ్రహం మనకు అనుకూలిస్తుంది. ఏదన్నా ఒక గ్రహం నీచ స్థితిలోనో శత్రుస్థానంలోనో వేరే బంధన యోగంలో ఉన్నప్పుడు మనం ఆ గ్రహానికి ఎన్ని పరిహారాలు చేసినా పెద్దగా దాని ఫలితం అన్నది మనం పొందలేకపోతూ ఉంటాం. అదే గ్రహం ఉచ్చ స్థితిలోనో మిత్రస్థానంలోనో స్వక్షేత్రంలోనో బలవంతుడై ఉన్నప్పుడు ఆ గ్రహాన్ని మనం సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. ఈ విధంగా మనం సులభంగా మన సమస్యలు పరిష్కరించుకోవచ్చు. అంటే ప్రతి గ్రహానికి కూడా అన్ని రకాల ఫలితాలు ఇచ్చే బలాన్ని కలిగి ఉంటాయి. రవి ధనాన్ని ఇస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు. అలాగే ఇప్పుడు ఈ సమయంలో ఈ పక్షంలో మనకి ఏ గ్రహాన్ని మనం ప్రసన్నం చేసుకోవాలంటే శుక్రగ్రహాన్ని, అంటే శుక్రుడు ఈ 15 రోజులు కూడా ఉచ్చ స్థితిలో ఉండడం జరుగుతూ ఉంటుంది. ఆ కారణం వల్ల ఏంటంటే మీరు శుక్రుని యొక్క కారకత్వాలు, శుక్రుడు అన్ని ఇవ్వగలడు, ఆరోగ్యాన్ని ఇవ్వగలడు, మృత సంజీవిని విద్య తెలుసున్నవాడు, అంటే మరణించిన వాళ్ళని కూడా బతికించగలడు. అంటే మరణం అంటే కేవలం ప్రాణం పోవడమే కాకుండా ఏ విధంగా వాడు జీవోత్సవంలో ఉన్నా తిరిగి ఐశ్వర్యాన్ని ఇచ్చో ప్రాణం పోసో శక్తినిచ్చో మళ్ళా జీవాన్ని నింపగలనమాట. అటువంటి శుక్రుడు మరి ప్రస్తుతం ఉచ్చస్థితిలో ఉండడం వల్ల ఏ రాశివారైనా శుక్రగ్రహ అనుగ్రహం కోసం మరి లక్ష్మీ అమ్మవారిని పూజించడం. సో ఇవన్నీ మనకు అందరికీ తెలిసినవి. అంటే సింపుల్గా పరిహారం పొందాలి, శుక్రగ్రహ అనుగ్రహం పొందాలంటే స్త్రీలని గౌరవించాలి. ప్రధానంగా స్త్రీలని గౌరవించడం, భార్య, చెల్లెలు, వదిన గారు, మదరు, ఎవరైనా సరే స్త్రీలని మీకు బయట వాళ్ళకి అక్కర్లేదు కానీ దగ్గర బంధువుల్లో రక్త సంబంధీకుల్లో మీకు మంచి సౌభాగ్యంతో అదృష్టంతో ఉన్న స్త్రీలను గౌరవించి వారికి విధి విధానంగా సత్కరించి వారికి పసుపు కుంకాలు, చీర జాకెట్టు, పసుపు కుంకం, గాజులు, ఈ సౌభాగ్య వస్తువులు ఆ స్త్రీలకి మీరు కానుకగా ఇవ్వడం వల్ల మరి అంటే వాళ్ళు అదృష్టంగా స్వీకరించాలి, వాళ్ళు మీ బాగును కూడా కోరుకోవాల్సి ఉంటుంది. అలాగే మనం ఎవరినైతే ఈ బహుమతులు సత్కరిస్తాం వాళ్ళు మీ యొక్క చెడును కోరుకుంటే మళ్ళీ ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఎవరైతే మీ యొక్క సత్కారాన్ని సంతోషిస్తారో, మిమ్మల్ని బాగుండాలని కోరుకుంటారో అటువంటి వారికి కనీసం 6 లేదంటే కనీసం 2 అయినా సత్కరించడం వల్ల కంప్లీట్గా మీరు శుక్రగ్రహ అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మరి ఈ సమయంలో మీరు అలాగా సత్కరించవచ్చు. లేని పక్షంలో మరి శ్రీ సూక్తం కానీ, కనకదార స్తోత్రం కానీ, లక్ష్మీ స్తోత్రం కానీ పారాయణ చేయొచ్చు. లేదు ఇవన్నీ కుదరదనుకుంటే శుక్రవారం రోజు ఏదైనా అమ్మవారి ఆలయంలో, స్త్రీ దేవత ఆలయంలో ఎరుపు రంగు పుష్పాలు, గులాబీ పువ్వులు కానీ, మందార పువ్వులు కానీ ఒక 6, అలాగే 6 దానిమ్మ పళ్ళు అమ్మవారి ఆలయంలో భక్తులకు సమర్పించడం కానీ మరి అమ్మవారికి సమర్పించడం వల్ల కంప్లీట్గా మీకు ఈ శుక్రగ్రహ అనుగ్రహం వస్తుంది. శుక్రగ్రహం అనుగ్రహం ఉంటేనే మీ యొక్క కాపురం, ధనం,
ఐశ్వర్యం అన్నీ అనుకూలించే అవకాశం ఉంది. స్వస్తి.